అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు చెప్పబోయే అంశం పిల్లల ప్రవర్తన, ప్రేమపూరిత కుటుంబ వాతావరణం. రేపటి సమాజం ఎలా ఉంటుంది అనేది నేడు తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో పాటించే పద్ధతులు, వారికి అందించే చదువుపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు ద్వేషంతో చూసే వాతావరణంలో పెరిగితే పోట్లాడటం అలవరుచుకుంటారు. గుర్తింపు పొందే వాతావరణంలో పెరిగితే మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. పిల్లలు భయంతో పెరిగితే అభద్రతకు లోనవుతారు. విశ్వాసం గల స్థితిలో జీవిస్తే వివేచన నేర్చుకుంటారు. పిల్లలు గేలి చేయబడుతూ పెరిగితే సిగ్గుతో కుచించుకుంటారు. స్నేహపూరిత వాతావరణంలో పెరిగితే తాము నివసించే ప్రపంచం గొప్పదనుకుంటారు. పిల్లలు అయ్యో పాపం అనే స్థితిలో పెరిగితే తమపై తాము జాలి పడుతూ ఉంటారు. ప్రేమాభిమానాల మధ్య పెరిగితే పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కలలు కనేది తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, ప్రశాంతంగా బ్రతకాలని, జీవితంలో ఉన్నత విజయాలు సాధించాలని. కలలు వాస్తవం కావాలంటే ఆచరణలో అందుకు తగినట్లుగా ప్రవర్తన ఉండాలి. పిల్లల ప్రవర్తనను కుటుంబ వాతావరణం చాలా ప్రభావితం చేస్తుంది. తాము పెరిగిన కుటుంబ వాతావరణం నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. నిరంతరం ఘర్షణతో కూడిన వాతావరణంలో పెరిగిన పిల్లల్లో తర్వాత కాలంలో సర్దుబాటు సమస్యలు తలెత్తవచ్చు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు. చొరవ తీసుకోవాలనే తపన ఉండకపోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భద్రతాపూరిత వాతావరణంలో పెరిగితే తమపై, సమాజంపై విశ్వాసం ఏర్పరచుకుంటారు. మంచి ప్రోత్సాహకరమైన వాతావరణంలో జీవిస్తే ఆత్మవిశ్వాసం పొందుతారు. ఓర్పు, సహనం కలిగిన కుటుంబాల్లోని పిల్లలు పెరిగిన తర్వాత అవే లక్షణాలతో జీవిస్తారు. చీవాట్లతో పెరిగితే అన్నిటికీ సంకోచించటం నేర్చుకుంటారు. పక్షపాత రహితంగా పెంచితే న్యాయం అంటే ఏమిటో తెలుసుకుంటారు. అందుకే పిల్లలు తాము దేన్ని పొందుతారో దాన్ని సమాజానికి ఇస్తారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటేనే వారిలో వికాసం బాగుంటుంది. సత్ప్రవర్తన, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. చాలా విషయాల్లో పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు సత్ప్రవర్తన, సచ్చీలతకు ప్రతిబింబాలుగా ఉంటే పిల్లలు వాటిని తమ జీవన విధానాలుగా మలుచుకుంటారు. పోతపోసినట్లుగా అన్నింటినీ స్వీకరించకపోయినా తల్లిదండ్రులు అందించే మార్గదర్శకత్వం పిల్లల ఎదుగుదలను, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలు పెద్దవారు చెప్పేది వినడం తక్కువ, పెద్దల ఆచరణలో పెట్టే విషయాల నుంచి నేర్చుకునేది ఎక్కువ. పెద్దలు మంచి పుస్తకాలను చదువుతుంటే అప్రయత్నంగానే పిల్లలు కూడా చదవడంలో ఉండే ఆనందాన్ని మరింతగా పొందుతారు. నిజ జీవితంలో మనం చేసే పొరపాట్లను సరిదిద్దుకుంటే తాము అలా చేయాలని పిల్లలు ఆరాటపడతారు. ఇతర కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చూపే ప్రతి ప్రతిస్పందన మీ పిల్లలు ఇంట్లో, బయట ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని ప్రభావితం చేస్తుంది. అందరికీ నమస్కారం.